జగన్మోహన్ రెడ్డికి పాపం పండింది. పాపం పండబట్టే వికృతమైనటువంటి పరిపాలన చేశాడు కాబట్టి, నేను లోతులోకి వెళ్ళను, టైం లేదని చెప్పారు. వికృతమైనటువంటి పరిపాలన చేశారు కాబట్టి ప్రజలు తీర్పు ఇచ్చారు. పాపం పండబట్టే 11 మందికి పడిపోయారు. పిలిమాణిక్రావు గారు, నిన్న మీరు ఒక పాయింట్ జాగ్రత్తగా గమనించారా లేదో, వ్యూవర్స్ కూడా ఈ ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర సిట్ నివేదిక తప్పుగా ఇస్తే అని అన్నారు. అంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన దాని మీద కూడా నమ్మకం లేదా? పాయింట్ నెంబర్ 1. 2, నాకు అనుకూలంగా ఇవ్వకపోతే వార్నింగ్ కింద చూడాలా దాన్ని? ఎందుకు నేను ఈ పాయింట్ వార్నింగ్ అంటున్నానంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ మీదే కేసులు పెట్టిన స్టైల్, వివేక గారి హత్య కేసులు. సో ఇప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చారా? మేడం గారు, మీరు ఒకటి, నేను ఆ పాయింట్ కూడా చెప్తాను. మాట చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే పాపం పండబట్టే ప్రజలు తీర్పు ఇచ్చారు 11 మందికి. కోర్టులు కూడా రేపు తీర్పులు ఇపోతా ఉన్నాయి. ఎక్కడ నుంచి? వివేక కేసుల విషయంలో, అంతకు ముందు సూట్ కేసుల కంపెనీల విషయంలో, తండ్రిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి విషయంలో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ సహజ వనరులన్నిటిని దోపిడీ చేసిన విషయంలో కోర్టులు కూడా తీర్పు ఇవ్వబోతా ఉంది. పాపం పండింది. ఇకపోతే దేవుడు కూడా తీర్పు ఇవ్వబోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని దేవుడు కూడా వదలడు. తిరుమల తిరుపతి దేవుడు అంటే దేవదేవుడు. ఆ శ్రీవారి విషయంలోనే కలంకం తీసుకొచ్చి, శ్రీవారిని అవమానం చేసి, శ్రీవారి సాంప్రదాయాల్ని కొల్లగొట్టి, శ్రీవారికి పెట్టే నైవేద్యాల విషయంలో కూడా కల్తీ చేసినటువంటి ఇతన్ని ఎవరు క్షమిస్తారు? ఎవరు పాపమని వదిలేస్తారు? కాబట్టి అక్కడ కూడా దేవుడు తీర్పుతోటి ఇతని యొక్క కాలం పరిసమాప్తం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి కాలం ఇక పరిసమాప్తం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇకపోతే సిట్టుగా పేరు కాల్చబోతా ఉంది అని అంటే, ఇక్కడ లడ్డూలో భక్తులే ప్రధానమైనటువంటి సాక్ష్యాలు. ఇంకెవరి దగ్గరకో మనం వెళ్ళడం అవసరం లేదు. గతంలో భక్తులు లడ్డు తీసుకొని ఇది ఊరికనే విడిలిపోతుందని, వాసన వస్తుందని, నిల్వ ఉండట్లేదని, తింటే అసలు ఆ ఫీల్ రావట్లేదని భక్తులు చెప్పారు. ఆ భక్తుల యొక్క ఏదైతే ఇచ్చినటువంటి వాంగ్మూలం అనాలో, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి ఈ మాటలు అనాలో, అవన్నీ కూడా రికార్డ్ అయిపోయింది. రెండో విషయం వచ్చేసి, మొత్తం తీగలాగితే డొంకంతా కదులుతా ఉంది. ఎక్కడ బోల్ బాబా, ఎక్కడ వైష్ణవి, స్టేట్ జిఎస్టీకి ఇచ్చిన దాంట్లో కూడా బయటపడి ఇవన్నీ కూడా బయటపడతా ఉన్నటువంటి పరిస్థితి. మీరు గమనిస్తే దీనికి దానికి సారూప్యత ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఒక కంపెనీని పెడతాడు. ఆ కంపెనీకి అసలు ఎక్కడా కూడా పేరు ఉండదు, రిజిస్ట్రేషన్ సరిగా ఉండదు. లేటెస్ట్ గా ఒక రిజిస్ట్రేషన్ పెడతాడు. సూట్ కేసుల కంపెనీ లాగా డబ్బులు తిరిగి ఇటు వచ్చేటట్టు ఎట్లయితే చేస్తాడో, ఇక్కడ శ్రీవారి లడ్డు విషయంలో కూడా కల్తీ నెయ్యిని తీసుకురావటం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అవన్నీ కూడా తర్వాత నిన్న వాళ్ళ లాయర్ ఒక టెక్నికల్ పాయింట్ చెప్పాడు. దానిలో యానిమల్ ఫ్యాట్స్ లేవు, దానిలో వెజిటేబుల్ ఫ్యాట్స్, వెజిటేరియన్ ఫ్యాట్ అంట, ఏదో ప్లాంట్ ఫ్యాట్, వెజిటేరియన్ ఫ్యాట్ అంటున్నారు అని అంటున్నాడు. వాళ్ళు చెప్పినటువంటి వాదన ఎంత తిరకాసుగా ఉందో చూడండి. అసలు దానిలో వెజిటేబుల్ ఫ్యాట్స్ అయినా కలవటానికి లేదు. శ్రీవారికి ఇచ్చేటువంటి సమర్పించేటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది స్వచ్ఛమైనటువంటి నెయ్యి అయి ఉండాలి. 40 లీటర్లు పాలు తీసుకుంటే 1 లీటర్ మాత్రమే నెయ్యి వస్తుంది. ఆ 40 లీటర్లు కూడా వేడి చేసి వాటిల్లో తోడేసి పెరుగైన తర్వాత దాని మీద మేగడ తీసి నెయ్యి చెయ్యరు. స్వచ్ఛమైనటువంటి ఆవు పాలల్లో నుంచి, పచ్చి పాలల్లో నుంచి నెయ్యి తీస్తారు. ఆ పద్ధతిలోనే గతంలో శ్రీవారికి ఇచ్చినటువంటి నెయ్యి, నందిని నెయ్యి ఆ విధంగా ఉండేది. వీళ్ళు ఏం చేశారు? మొత్తం నెయ్యిని అసలు ఏ పద్ధతిలో తీసారో తెలియదు. దానిలో రకరకాల కల్తీలు జరిగినాయి అని చెప్పేసి ఇప్పటికే రిపోర్ట్ NDDB వచ్చింది. తర్వాత ఈ చాలా మంది చాలా రకాలుగా చెప్తా ఉన్నారు. వాళ్ళే ఏం చెప్తా ఉన్నారు? ప్లాంట్స్ కి సంబంధించినటువంటి, వెజిటేబుల్స్ సంబంధించినటువంటి ఇవి కలిసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాపం పండింది.